కాదు, నా మెప్పే నీకు ముఖ్యం, నేనే నీకు ముఖ్యం. నాతో ఎప్పుడు నా ఏసే మాట్లాడేది, షాలేం రాజా ఈరోజు చాలా మందికి నువ్వు తెలుసు, ఒకప్పుడు నువ్వు ఎవ్వరికి తెలియదు, కానీ అప్పుడు నాకు తెలుసు. ఈరోజు చాలామంది నీకు అభిమానులు ఉన్నారా, నిన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు నేను నీ అభిమానాన్ని మర్చిపోవు. నా బెస్ట్ ఫ్యాన్ యేసయ్య. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నీ దివ్య రక్తములో. తమ్ముడు, ఈరోజు నీకెవరు నిన్ను అభిమానించేవాళ్ళేరా? నిన్ను పిచ్చిగా అభిమానించే నీ బెస్ట్ ఫ్యాన్ ఉన్నాడు తెలుసా, ఆయన యేసయ్య. నీ బెస్ట్ ఫ్యాన్ ఆయన. చెలే నీ ఫ్యాన్ రాయనా, నీ ఫ్యాన్, నీ అభిమాని తెలుసా. మళ్ళీ విశ్వమే ఆయనను అభిమానించింది, ఆ విశ్వము చేత అభిమానం పొందేవాడు నీ అభిమాని. అది నీ అభిమాని, అది నీ అభిమాని. నమ్మవా? ఎంతమంది నమ్ముతారు? ఆయన నీ అభిమాని. నేను చెప్పే జోకర్ నిజం. అప్పుడే యేసయ్య నా ఫ్యాన్. ఈ చెత్తోడికి, ఈ పిచ్చోడికి, ఈ ఆశోదోడికి, ఈ అరవందుడికి ఆయన ఫ్యాన్. పట్టుకున్నాడు, అగాధ జలాల్లోంచి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి నిలబెట్టాడు. ఒక్కటే చెప్పాడు, ఎవ్వరి ఘనతని తిట్టుని రెండు పట్టించుకోవద్దు, నా గ్రంథాన్ని చూడు, దాని ప్రకారం చేసుకుంటా ముందుకు వెళ్ళిపోనానా. నిన్ను మెచ్చుకోవాల్సింది నేను, కనపరచాల్సింది నేను, కిరీటం పెట్టాల్సింది నేను, నిన్ను కవిగట చేర్చుకోవాల్సింది నేను, నువ్వు వెతకాల్సింది నా సంతోషమే. మరి అది చూసుకుంటే వెళ్ళాను. ఈరోజు మీ అందరికీ పరిచయం అయ్యేటట్టు చేశాడు ఆయన. కొండ మీద నేను నీకు చూపించిన ఆ మాదిరి చొప్పున నీవు కట్టాలి అని నాడు మోషేని పిలిచిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా మాదిరి గ్రంథంలో చూపించాడు. దాన్ని బట్టి నువ్వు నడవాలి, దాన్ని బట్టి నువ్వు పని చేయాలి, దాన్ని బట్టి నువ్వు పరిచర్య చేయాలి. ఒక్కటే లక్ష్యం, ఆత్మల రక్షణ. తమ్ముడు, ఆత్మల రక్షణ, అదే ధ్యాస.